వీసా రాకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పద్మారావు నగర్ లో చోటు చేసుకుంది. ఏ దేశానికి వెళ్లాలనుకున్న డాక్టర్ రోహిణి వీసా రిజెక్ట్ కావడంతో మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగింది. రోహిణి గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోహిణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుంటూరులో అంత్యక్రియలు పూర్తి చేశారు. వీసా రాకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పద్మారావు నగర్ లో చోటు చేసుకుంది. విదేశానికి వెళ్లాలనుకున్న డాక్టర్ రోహిణి వీసా రిజెక్ట్ కావడంతో మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఒక యువ వైద్యురాలు సూసైడ్ చేసుకోవడం కల్పన పెడుతోంది. పద్మనాభం నగర్ లో నివాసం ఉంటుంది. తను గుంటూరు చెందిన వారు, కానీ ఇక్కడే చాలా రోజులుగా ఏదైతే పద్మనాభం నగర్ లో ఉంటుండే ధరణి సూర్య సాయి అపార్ట్మెంట్స్ లో కొన్నాళ్ళు నివాసం ఉంటుంది. తల్లి ఫిర్యాదు మేరకైతే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే తను ఇంకా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా వీసా కోసం గత 2-3 సార్లుగా అప్లై చేసింది. కానీ ఇప్పుడు తను చేసిన ప్రయత్నం వల్ల కూడా విఫలమవుతూ వచ్చింది. తాజాగా మొన్న కూడా వీసా రిజెక్ట్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దానికి సంబంధించి బంధువులతో కావచ్చు, స్నేహితులు కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఆ కారణంతోనే తను ప్రస్తుతం ఆత్మహత్య చేసుకోవడానికి అనుమానాలు బలపడుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదులో అదే అంశాన్ని ప్రస్తావించారు. మృతదేహాన్ని అయితే గాంధీ ఆసుపత్రి తరలించారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం తర్వాత తన స్వస్థన గుంటూరు కూడా పంపించారు. గుంటూరులో అంత్యక్రియలు కూడా పూర్తయ్యేందుకు సమాచారం ఉంది. ఏదేమైనా అంటే తన తల్లి కూడా వైద్యురాలు, తర్వాత అదే వైద్యంలో డాక్టర్ కావాలంటే ముందు నుంచి కళ, అలాంటి కళ నెరవేర్చుకునే క్రమంలో ఈ విధంగా ఆమె సూసైడ్ చేసుకోవడం అనేది మొత్తం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.